స్వామికి గుడి ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నాం ఫ్రెండ్స్. చెప్పండి. కే బిట్రగుంట, జరుగుమల్లి మండలం, ప్రకాశం జిల్లా. అతి ప్రాచీనమైన నా పేరు బొందెల ఆంజనేయులు. ఈ టెంపుల్ ఇన్ఛార్జ్, భైరవ స్వామి టెంపుల్ ఇన్ఛార్జ్గా ఉన్నాను. ఇది 3000 సంవత్సరాల కిందట స్వయంభూ గెలిచినటువంటి అతి ప్రాచీనమైన శ్రీ ప్రసన్న కాలభైరవ టెంపుల్. అయినా కానీ ఇది దోపదేవ నైవేద్యాలకు నోచుకోకుండా ఉండటం వల్ల మన గ్రామస్తుడైన తమిళనాడు సిఎస్ గారైన ఈ పాపశెట్టి రామ్మోహన్ రావు గారు, వాళ్ళ తమ్ముడు శ్రీనివాసరావు గారు దీనిని ప్రాచీనమైన దేవస్థానం మన ఊళ్ళో ఉంటాం, మనకు ఒక అదృష్టం అని చెప్పి దీన్ని డెవలప్ చేయటం జరిగింది. ఈ డెవలప్ చేసి ఈ గుడికి రోడ్లు, ఇక్కడే గుడి ఆవరణలోనే వినాయకుడి గుడి, సుబ్రహ్మణ్యం స్వామి గుడి, లక్ష్మమ్మవారి గుడి, అయ్యప్ప స్వామి టెంపుల్, హోమశాల, అఖండ జ్యోతికి మెట్లు, 20 అడుగుల స్తూపం అది ఏర్పాటు చేసి గుడికి రావడానికి NH-16 నుంచి 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. 1/2 కిలోమీటర్ దూరంలో రోడ్డు నిర్మించటము, అలాగే ఒక దాత సహకారంతో ఆర్చీని నిర్మించటము, ఈ ఇంకా ఊరు గ్రామస్తులు కానీ ఈ భక్తులు కానీ వచ్చిన వాళ్ళు కానీ ఏదైనా విరాళాలతోటి ఇచ్చినట్లయితే ఇంకా దినదిన అభివృద్ధిగా ఈ గుడి అభివృద్ధి చెందుతుంది. ప్రతి అమావాస్యకి అన్నదాన కార్యక్రమం 100 మందితోటి మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. గుడి ట్రస్ట్ ఈ కాలభైరవ ట్రస్ట్ అని ఏర్పాటు చేయడం జరిగింది. సారవారు రామ్మోహన్ రావు గారు ట్రస్ట్ తరఫున దాదాపు 2000 మంది దాకా భోజనాలు ప్రతి అమావాస్యకి. ఈ టెంపుల్ యొక్క ప్రధాన అర్చకులు గారితో మనం మన స్వామివారి యొక్క అనుభవాన్ని వాళ్ళ గురించి మనకి స్వామివారు తెలియజేస్తారు. స్వామి చెప్పండి. స్వామి, ఇది చాలా పురాతనమైనటువంటి గుడి అండి. ఇది ఈయన పేరు ప్రసన్న కాలభైరవ స్వామి అంటారు. మనకి జరుగుమల్లి మండలం కే బిట్రగుంట గ్రామంలో వెలిసినటువంటి ఈ గుడి చాలా పురాతనమైనది. 3000 సంవత్సరాల పైన ఉంటుందని చెప్పని ఈ టెస్టింగ్ రిపోర్ట్స్ ఇచ్చారు మాకు శ్రీలంక పంపిస్తే. మన రామ్మోహన్ రావు గారు దీన్ని చాలా డెవలప్మెంట్ చేశారు ఇటీవల కాలంలో. అంతకుముందు దీనికి దారి కూడా ఉండేది కాదు. క్రమేపీ ఆయన వచ్చిన తర్వాత మనకి ఈ దారి, ఇట్లాంటి ఒక దారి అనేది లేకుండా ఉండేదాన్ని బాగు చేయించి ఆయన ఈ రోడ్లు ఇట్లాంటివి వేసాడు, కరెంటు వేయించాడు. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే అమావాస్య రోజు కూష్మాండ దీపారాధన, అంటే కొంతమంది ఎవరన్నా పిల్లలు లేని వాళ్ళు, పెళ్లి కావాల్సిన వాళ్ళు, అటువంటి వాళ్ళందరూ కూడా ఈ కూష్మాండ దీపారాధన చేస్తే వాళ్ళకి సంతానం కలిగే, వాళ్ళకి సంతానం కలిగే, ఉద్యోగాలు లేని వాళ్ళకి వచ్చేఉన్నాయి. అట్లా చాలామందికి మంచి పనులు జరిగినాయి. అట్లా ఈ చాలా కాలం నుంచి కూడా ఇట్లా ఇటీవల కాలంలో చెప్పంగా వీళ్ళు చేసిన తర్వాత చాలామందికి మంచి పనులు జరిగినాయి. ఇది ఈ గుడి ఏర్పడడానికి కూడా కారణం ఏంటంటే ఇక్కడ నుంచి కొన్ని మన వస్తువులు తీసుకొని పోయి తమిళనాడు తీసుకొని పోయి అక్కడ షిప్పుల్లో వాళ్ళంటే ఆ పడవల్లో వ్యాపారం చేసుకుంటూ ఉండేది. మనకి ఒక దోసుడు కానీ ఇస్తే వాళ్ళు ఒక గోతామనో 2 గోతాలను అట్లా ఇచ్చేది వస్తువు అన్నమాట. ఈ యాలకులు అంటే చెక్క, లవంగాలు, సుగంధ ద్రవ్యాలు ఎక్కువ వాళ్ళ దగ్గర నుంచి మనం తెచ్చుకుంటుండేది. మన వస్తువులు వాళ్ళకిచ్చి అట్లా తిరిగి వచ్చేటప్పుడు ఈ బండ్ల మీద ఇక్కడ నిద్ర చేసేటంట. వాళ్ళకి కల్లో కనిపించి ఇట్లా బండ్ల మీద పోయేటప్పుడు వీళ్ళు ఆపుకొని విశ్రాంతి తీసుకున్నారంట. ఇక్కడ ఎవరో ఒక ముసలాయనలా కనిపించి ఈ బండ్ల మీద ఉండేవన్నీ ఏతయ్యా అని చెప్పని అడిగితే వాళ్ళు ఏదో దొంగలు ఉంటారని చెప్పని జొన్నలోని అవి ఇవి చెప్పారంట. ఇంకా వాళ్ళు అసల్లో పోయేటప్పటికి ఆ జొన్నలు అట్లనే అయినాయంట. మిరియాలు పోయినాయి, యాలకులు, ఇవన్నీ లవంగాలు ఇట్లాంటివన్నీ పోయి జొన్నలు అయిపోయినాయంట. మళ్ళీ వాళ్ళు వచ్చి ఎట్ట జరిగింది ఏంటంటే పలానా తోట ఇట్లా ఒక ముసలాయన అడిగాడు అని చెప్తే మళ్ళీ ఆయన వచ్చి షావుకారు వచ్చి ఇక్కడ నిద్ర చేసినప్పుడు ఆయన కల్లో కనిపించి నా పేరు కాలభైరవుడు అంటారు, ఇక్కడ నా గుడి కట్టేంటి ఎండగా నిద్రపోయేటప్పుడు వాళ్ళకి ఆయన కల్లో కనిపించి ఇట్లా చెప్పాడంట. స్వామి ఇట్లా నాకు వెంటగా ఉంది, నాకు గుడి కట్టేయండి, నా పేరు ప్రసన్న కాలభైరవుడు అంటారు. అప్పుడు వాళ్ళు ఆ గుడి కట్టించారండి. ఈ గుడి ఇంకా ఈ రాయి కూడా మనకి ఇక్కడ దగ్గరలో రాయి కాదు, ఇది కాదు. ఈ రాయి కూడా ఎక్కడో దూరం నుంచి తెచ్చిన రాయిలాగే కనిపిస్తుంది. శిల్పాలు కూడా వేరుగా ఉంటాయి.
అట్లా క్రమేపీ అట్లా డెవలప్మెంట్ అయిన తర్వాత ఈ రామ్మోహన్ గారు కొంచెం ఇటీవల కాలంలో పట్టించుకొని దీన్ని డెవలప్మెంట్ చేశారు. ఇంకా డెవలప్మెంట్ చేయాలి, ఎవరన్నా సహకరించే వాళ్ళు ఉంటే రోజు అన్నదానం అట్లాంటివి చెయ్యాలని చెప్పని ఉద్దేశం ఉంది. ఇట్లా ప్రతి అమావాస్యకు కూడా ఇట్లా అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. ఇంచుమించు ఒక 2-3 వేల మంది వస్తారండి. వీళ్ళకందరికీ అన్నం పంపుతూ ఉన్నారు, జాగ్రత్త జరిగిపోతూ ఉంది. ఇంకా డెవలప్మెంట్ అవుతుంది, ఇంకా చేస్తే ఇంకా రోడ్లు వేయాలి. నా పేరు శ్రీనివాస్ శర్మ, నేను 24వ తరం వాడినండి. ఓకే.